వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి, సహచరులకి, ఉద్యమకారులకి, పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా జయశంకర్ సార్కి వినమ్రంగా జోహర్లు అర్పిస్తూ, జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసినటువంటి కృషి, ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం, ఆయన ఇచ్చిన చైతన్యం, ఇవన్నీ కూడా మనం అందరం ఏదో దశలో అందరికీ స్వీయ అనుభవాలు ఉన్నాయి. జయశంకర్ గారు మొట్టమొదట ఉపాధ్యాయునిగా చేరినప్పుడు ఆయన సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయునిగా చేరాడు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయునిగా చేరితే, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేసేటువంటి సందర్భంలో స్కేల్స్కు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆయన చేరినప్పుడు ఒక స్కేలు, జీతం తీసుకున్నప్పుడు ఒక స్కేల్. ఆయన మొదలే ఈ సందర్భాన్ని చాలా సందర్భాల్లో చెప్పేవాడు. మొదటి వివక్షత నాతోనే మొదలయ్యింది, జీతాల తగ్గుదలతో అనేటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అట్లాగే వారు ఉపాధ్యాయునిగా, ఎస్టీయు నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల్ని, ఉద్యోగుల్ని కదిలించడంలో వారు ఇచ్చినటువంటి చైతన్యం, ఆ చైతన్యంతోనే మలిదశ ఉద్యమంలో సకల జనుల సమ్మె, పెన్ డౌన్ లాంటి ఒక మహోత్తరమైనటువంటి పోరాటాల్ని ఆనాడు ఉద్యోగ సంఘాలుగా, తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆనాడు చూపినటువంటి మార్గదర్శనంలో సబ్బండ వర్ణాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో 69లో తెలంగాణ ఉద్యమం, ఉపాధ్యాయులు, ఉద్యోగుల పార్టిసిపేట్ వలన ఆ రోజు జరిగినటువంటి నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఒక విశాలమైనటువంటి ప్రజా ఉద్యమం నిర్మించాలని వారు మాకు ఇచ్చినటువంటి గైడెన్స్, సకల జనుల సమ్మె అయినా, పెన్ డౌన్ అయినా, ప్రతి ఉద్యమం వెనక జయశంకర్ గారి మార్గదర్శనం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా, ఎందుకంటే 86 నుండి దాదాపు వివిధ వేదికల ద్వారా జయశంకర్ గారితో అనేక సమావేశాల్లో 10 మందికి కూర్చొని మాట్లాడినటువంటి సమావేశాన్ని చూశాను. అట్లాగే 30 లక్షల మందితో వరంగల్లో కేసీఆర్ గారి మార్గదర్శనంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించినటువంటి సభలో కూడా 10 మంది దగ్గర తన ఆలోచనని, తన అనుభవాల్ని, తన చైతన్యాన్ని ఎట్లా భావజాల వ్యాప్తి చేయాలో 10 మంది దగ్గర అట్లా పంచుకునేవాడు, లక్షల మంది దగ్గర కూడా అట్లా పంచుకునేవాడు. ఏదో 10 మంది ఉన్నారు కదా, నేను ఎందుకు మాట్లాడాలి అనేటువంటి భావన లేకుండా ఒక భావజాల వ్యాప్తికి, తెలంగాణలో జరిగినటువంటి ప్రతి అన్యాయాన్ని, ఆనాడు విద్యాసాగర్ కావచ్చు, జయశంకర్ కావచ్చు, కేసీఆర్ గారు అందరూ కూడా ప్రతి లెక్కని విపులీకరించి తెలంగాణకు వివిధ రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి ఆ చైతన్యాన్ని రగిలించి తెలంగాణ సాధించడం అనేటువంటిది మనమందరం కూడా చూసినటువంటి వాళ్ళం. మరి ఈరోజు తెలంగాణ, జయశంకర్ గారు ఆ రోజు అన్నాడు, తెలంగాణ చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ఎట్లా ఉండాలి, నీళ్ళు ఎట్లుండాలి, నియామకాలు ఎట్లా ఉండాలి, నిధులు ఎట్లా ఉండాలి, నీటి వసతి ఎట్లా ఉండాలి, కరెంట్ ఎట్లా ఉండాలి, వీటన్నిటి మీద కేసీఆర్ గారితో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపి తెలంగాణ రాకముందే భవిష్యత్తు తెలంగాణ ఎజెండాను తయారు చేసినటువంటి వారిలో జయశంకర్ సార్ ఒకళ్ళు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మరవరాదు. అందుకే జయశంకర్ గారి స్ఫూర్తి మనల్ని ఎప్పుడు కూడా చైతన్యం చేస్తూ ఉంటుంది. ఈరోజు మనమందరం కూడా చూస్తున్నాం, మళ్ళీ తెలంగాణ ఈ 10 ఏళ్ల జయశంకర్ ఆలోచన విధంగా జరిగినటువంటి తెలంగాణ అభివృద్ధిని, కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు జరిగినటువంటి తెలంగాణ ప్రస్థానానికి ఇవాళ తూట్లు పొడిచే విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్థానికతకు తూట్లు పొడిచేటువంటి విధంగా కానీ, తెలంగాణ అభివృద్ధే కాదు అనేటువంటి పద్ధతిలో చూపించి ఇవాళ తెలంగాణ పేరు మీదనే తెలంగాణ అవమానించే రీతిలో ఈ పాలన జరుగుతున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం.
వీటికన్నిటికి వ్యతిరేకంగా మళ్ళీ అందరం కూడా జయశంకర్ గారి స్ఫూర్తితో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సంబంధించినటువంటి అనేక వాటిని ఇలా కాపాడుకోవాల్సినటువంటి ఒక చారిత్రక బాధ్యత కూడా మన మీద ఉందని, దానికి జయశంకర్ ఎప్పుడు వారి స్ఫూర్తి మన వెంట ఉంటుందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ జయశంకర్ గారికి మరొకసారి జోహర్లు అర్పిస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.